గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తోడుకున్నాడంట. నా పేరు రాజు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సేమ్ మ్యాటరే, కాకపోతే కొంతమంది రియాక్ట్ అయ్యారు. సో దానికి నేను సమాధానం అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇచ్చేది ఏదో కొంచెం గట్టిగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఏదో పెద్ద ఇదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అటెన్షన్ చెప్పేసి పిత్రేగాడని ఒకడు ఏదేదో మాట్లాడుతున్నారు. బట్ పేర్లు అయితే ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు నా పేరు చెప్పారంటే నేను అక్కడ పైకి ఎదిగిపోతానని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఏదో పైకి ఎదిగిపోయి ఆకాశం అయిపోయినట్టుగా. ఇది యూట్యూబ్ భయ్యా, సోషల్ మీడియా. ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేరు. నేను 1 మంత్ బ్యాక్ వరకు చాలా వీడియోస్ చేశాను. ఏం పోలా. నేను ఈ వీడియో చేసే ముందల కూడా, అంటే నేను అరెస్ట్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, దాని ముందల నుంచే నా వీడియో మంచి పాపులర్లో ఉంది. టాప్లోకి వెళ్ళిపోయింది. మంచి మనీ వస్తుంది, మంచి లైక్స్ వస్తున్నాయి. నేను ఈ వీడియో ఎందుకు చేశాను రా బాబు అని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నా. అది చేయకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు జనాలకి చెప్పాల్సింది ఒక అటెన్షన్ ఇచ్చానని చెప్పేసి మీరు అంటున్నారు. అది నేను వాళ్ళ పేరుని నేను మెన్షన్ చేయలే. కింద వాళ్ళు కామెంట్లు చేశారు. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్లు చేశారు. ఒకసారి ఆ వీడియో కింద ఉన్న కామెంట్లు చూడండి. అందరి గురించి మెన్షన్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు. మీరే టాపు, మీరే ఆకాశం. అస్సలు ప్రపంచంలో యూట్యూబర్ అనే వాడే లేడు. అసలు యూట్యూబ్ కనిపెట్టిందే మీరు. అసలు యూట్యూబ్ మీకోసమే పుట్టింది. ఇదంతా మీరే. మీ దయ వల్లే అందరూ బతుకుతున్నారు. ఏంది భయ్యా మీరు రియాక్ట్ అయ్యేది ఏదో కరెక్ట్గా రియాక్ట్ అవ్వాలి. అసలు రియాక్ట్ అవ్వాల్సిన విషయమా ఇది? మీరు కొన్ని వేల వీడియోస్ చేస్తుంటారు. జస్ట్ నేను ఒక్క వీడియో చేశా. ఒక వీడియో కాదులే, మహా అయితే నా ఛానల్లో చూసారంటే ఒక 120, 130 వీడియోస్ ఉంటాయి. అంతకుముందు ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు చేశాను. ఒక అటెన్షన్ అయితే నేను తీసుకోవాలా. ఇప్పుడు ఒక అటెన్షన్ తీసుకొని ఒక వేలో పోతా ఉన్నాను. ఇలాంటప్పుడు మీరు రియాక్ట్ అయ్యి నన్ను కూడా రియాక్ట్ అయ్యేటట్టుగా చేయొద్దు. ఎందుకు చెప్పండి? ఆల్మోస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ కూడా అయిపోవస్తుంది. రేపటి నుంచి ఎవరు బిగ్ బాస్ గురించి మాట్లాడరు. బిగ్ బాస్ గురించి అసలు బిగ్ బాస్ గురించి అసలు ఆలోచన రాదు ఎవరికి కూడా. ఇలాంటప్పుడు మీరు ఇలా చేయటం అనేది పద్ధతి కాదు. అరెస్ట్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్ పెట్టడం నిజం. అసలు వాళ్ళ నేమ్స్ నేను మెన్షన్ చేస్తే కదా, మెన్షనే చేయలా. ఇప్పుడు నెల్లూరులోనే ఉన్నాను. ఏమైంది? ఇక్కడి నుంచి నేను వీడియో చేసుకుంటున్నాను. నాకు ఒక వే దొరికింది. ఆ వేలో నేను వెళ్తా ఉన్నా. నన్ను గెలికి ఏదో చేయాలని చెప్పేసి ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు ఎవరి అదృష్టం ఎలా ఉందో. ఈ రోజే నాకు 1,00,000 సబ్స్క్రైబ్స్ రావచ్చేమో. టాప్లోకి వెళ్ళిపోతానేమో. అస్సలు ఎవ్వరు ఊహించినంత ఆకాశానికి వెళ్ళిపోతానేమో. చెప్పలేం భయ్యా. సోషల్ మీడియా అనేది ఒక వరం అనమాట. దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోస్ ఆపేసి నిద్రపోతే ఏమి ఉండదు. నేను కంటిన్యూ చేస్తూ ఉండాలా. ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట లక్కు తగిలిందిరా అంటే ఇంకా తిరుగులేదు. ఇప్పుడు నాకు అటెన్షన్ వచ్చింది. జనాలకు నేను తెలుసు. అరే ఈ రాజురా, బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటాడు. పోయినసారి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోతో వైరల్ అయ్యాడు. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి రేపు మీరే చెప్తారు. ఈ అటెన్షన్ కోసం అంటే మీ పేరు యూజ్ చేసుకొని నేను అటెన్షన్ తీసుకొని ఆకాశం ఎగిరిపోవాలని చెప్పేసి అయితే కాదు. నా వేలో నేను మాట్లాడుకున్నాను. నా వేలో నా వీడియోస్ నేను చేసుకున్నాను. వ్యూవర్స్కి బాగా నచ్చాను. జనాలు నన్ను బాగా ఆదరించారు. వాళ్ళ పుణ్యం అది. మధ్యలో మీరు వచ్చి నన్ను ఏం చేయలేరు. మీరు కామెంట్లు పెట్టినా ఏం కాదు. ఓకేనా? ఎట్లా చెప్పాలి మీకు నేను? అర్థం చేసుకోండి భయ్యా. అర్థం చేసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఇప్పుడు కూడా నేను పేరు చెప్పడంలా. కానీ ఖచ్చితంగా ఆ యూట్యూబరు ఎవరనేది మీకే తెలుసు. ఆ యూట్యూబర్ పేరు మీకే తెలుసు. హ్యాపీగా వాళ్ళకి మెసేజ్ చేసుకోండి. బట్ నా పేరు మాత్రం ఎక్కడ మెన్షన్ చేయొద్దు. నేనైతే ఎవరిని ఉద్దేశించి అన్నదైతే కాదు. నాకు తెలిసిన పచ్చి నిజాన్ని చెప్పా. ఓకేనా? మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఎవరు ఆ పేరు మెన్షన్ చేయొచ్చు కదా అని. మెన్షన్ చేస్తే ప్రాబ్లం అది. ఓకేనా? మెన్షన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. 100% నాకు తెలుసు. అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. ఓకే? ఇప్పుడు నేను వాళ్ళ పేరు మెన్షన్ చేసి దాని ద్వారా నాకు వ్యూస్ రావడం నాకు ఇష్టం లేదు. నా ఓన్గా నేను అనుకున్నది జనాలకి చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. అదనమాట. ఎవరు కూడా బ్యాడ్గా తీసుకోవద్దు. ఎస్పెషల్లీ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నా మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. నాకు అర్థమైంది అది. ఇంక నేనేం చేయలేను. మీకు ఎంత కోపం ఉన్నా సరే ఏం కాదు. ఎందుకంటే ఎట్లా చెప్పాలి నేను? చెప్పవచ్చు, రకరకాలుగా చెప్పవచ్చు. కానీ ఇది అదే భయ్యా, నేను ఎన్నిసార్లు చెప్తాను నేను. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేరు. ఈరోజు అదేలే చెప్పిందే చెప్పడం ఎందుకు? ఓకేనా? ఓకే. ఇప్పుడు సాల్వ్ అయిందా మీ ప్రాబ్లము? యాక్చువల్గా వచ్చేసి ఓకే, కంటిన్యూ చేసేద్దాంలే. థ్యాంక్ యూ భయ్యా. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది అనుకుంటున్నా.
నెక్స్ట్ వీడియోలో వస్తాను. నేను నాకు మైండ్ బంద్ చేయటంలా. థ్యాంక్ యూ.